ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా గారి పాదారవిందములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ, మన సంస్థ అధినేత అయిన ఎంఎల్ లక్ష్మీనారాయణ సారి గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక అభివాదములు తెలుపుకుంటూ, మన ఏఎస్బి సంస్థ సభ్యులైన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక సాయిరామ్. నాకు ఈ సత్యం శివం సుందరం 4వ భాగం పఠించుటకు అవకాశం కల్పించిన మల్లెల లక్ష్మీనారాయణ సారికి కృతజ్ఞత అభివందనములు తెలుపుకుంటూ పఠనమును ప్రారంభిస్తున్నాను. సాయిరామ్. సత్యం శివం సుందరం అండి, కొత్త బుక్కు, పేజ్ నెంబర్ 123 అండి. ఐక్యరాజ్య సమితికి చెందిన గండికోట వి సుబ్బారావు బాబాతో సమావేశానుభవం కేవలం వ్యక్తిగతం, ఔన్నత్యకరం. శ్రీ సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, దివ్యత్వాన్ని కీర్తించాలని, ఘనంగా వర్ణించాలని కలిగే ప్రేరణకు తట్టుకోవడం కష్టం అని రాశారు. కాకినాడ పట్టణానికి చెందిన ప్రముఖ విద్వాంసుడు, పౌరాణికుడు, పండితుడు అయిన శ్రీ భాష్యం అప్పలాచార్య ప్రశాంతి నిలయంలో కొద్ది నిమిషాలు గడిపిన తరువాత భగవాన్ స్వయంగా వేదస్వరూపులు అయిన చెప్పింది జరిగి తీరుతుంది, ఆయన మాటే వేదం, ఆయన శాస్త్రస్వరూపులు, ఆయన ఏమి చేసినా అది ఇతరులకు ఒక ఉదాహరణ అవుతుంది. పురాణాలలో బోధించిన విధంగానే బాబా కూడా సత్యాన్ని ఒక చిన్న ఉదాహరణతోనే, కథతోనో ఉపమానంతోనో విశదీకరించి చెప్తారు. ఆనందాన్ని వర్షించి మానవునిలోని న్యూనతను కరిగించి వేసే బాబా మాటలే గొప్ప కవిత్వం అని అభివర్ణించారు. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎఫ్.జె. గౌల్డ్ నమ్మశక్యం కాని అంతర్దృష్టితో ఆయన ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తిస్తారు. ఆయన సర్వం తెలుసుకుంటారు, రక్షిస్తారు, త్వరితగతిని సంశయాలను ఛేదిస్తారు. మనుషుల నడవడిని, ఆ నడవడిని నిశ్చయించే కారణాలను గురించి నిశితంగా పరిశీలిస్తారు. ఏదో ఒక విధంగా వ్యక్తుల స్వభావాలను మార్చివేస్తారు. చాలామంది భక్తులు తమ జీవితాలలో వచ్చిన మార్పుల ద్వారా ఆయన ప్రభావాన్ని గుర్తిస్తారు. కొత్త విలువలు ప్రాముఖ్యమును సంతరించుకుంటాయి. ఇంకా సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే మనుషుల వ్యక్తిగత స్వభావమే పూర్తిగా మారిపోతుంది అని వెల్లడించారు. ఇంద్రజాలికుని వివరణ. బొంబాయికి చెందిన డాక్టర్ ఈబి ఫణిబంద దంత వైద్యుడు మాత్రమే కాకుండా ఇంద్రజాల విద్యలలో కూడా బాగా ప్రవేశం ఉన్న వ్యక్తి. అతనికి మ్యాజిక్ చేయటం కూడా బాగా తెలుసు. మ్యాజిక్ చేయడంలో పద్ధతులు, మెలకువలు గురించి, మైండ్ రీడింగ్ గురించి 1945వ సంవత్సరంలో అతను ఒక పుస్తకాన్ని కూడా ప్రచురింపచేయటం జరిగింది. అమెరికాలోని అంతర్జాతీయ మెజిషియన్ సోదర బృందం వారు అతని ప్రతిభకు మెచ్చి లింకింగ్ రింగ్ బహుమతి ప్రదానం చేశారు.
అటువంటి ఆ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు బాబా పట్ల తన ప్రతిస్పందనను గురించి ఈ విధంగా తెలియజేశారు. శ్రీ మున్షీ గారి గదిలో సుమారు 1 డజను మంది వ్యక్తులు బాబా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్దిసేపటిలో లోపలి గదులలో నుండి బాబా బయటకు రావలసి ఉంది. ఆ గదిలో తొందరగా ఎవరికీ కనపడని చోట నేను ఒక మూలగా కూర్చున్నాను. బాబా లోపలికి రాగానే గదిలో ఉన్నవారందరూ లేచి నిలబడ్డారు. బాబాకు దగ్గరగా ఉండటం కోసం అందరూ ఒకరినొకరు తోసుకుంటూ నిలబడ్డారు. ఈలోగా బాబా వచ్చి నాకు చాలా దగ్గరగా ఆయన ఎడమ భాగం నాకు తగిలేలా నిలబడ్డారు. ఈలోగా ఒకసారి నేను బాబా ధరించిన అంగీని ఆపాదమస్తకం పరీక్షించి చూశాను. నాకేమీ కనిపించలేదు. ఆ గుంపులోని వారొకరు విభూతి ప్రసాదం కావాలని అడిగారు. నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. బాబా తన అంగీని కుడి చేతి మోచేయి పైదాకా లాగి తన చేతిని ఒకసారి త్రిప్పారు. నాకు ఆయన అరచేతిలో ఏమీ కనిపించలేదు. బాబా తన చేతిని వేగంగా 2 సార్లు గాలిలో గుండ్రంగా తిప్పారు. కొంచెం దగ్గరగా పట్టి ఉంచిన బాబా చేతి వేళ్ల మధ్యన విభూది కనిపించింది. కొంతమందికి ఆ విభూతిని పంచారు. బాబా మళ్ళీ ఒకసారి విభూతి సృష్టించి ఇస్తే నేను కూడా కొంచెం పరీక్షించవచ్చు కదా అని అనిపించింది. అంతే, ఆశ్చర్యం. రెండవసారి బాబా తన చేతిని గుండ్రంగా గాలిలో త్రిప్పగానే శూన్యంలో నుండి బాబా చేతిలో మళ్ళీ విభూతి ప్రత్యక్షమైంది. ఈసారి నేను కూడా చేయి చాచి ఆ విభూతి విజిటింగ్ కార్డుని అందుకున్నాను. గత అనుభవాన్ని పురస్కరించుకొని విభూతి సృష్టించడంలో బాబా ఏ విధమైన హస్తలాఘవాన్ని కానీ మోసాన్ని కానీ చేయలేదని తెలుసుకోగలిగినాను. బాబా ఎటువంటి ఇంద్రజాలము చేయలేదనటానికి నాకిక ఏ ప్రదర్శనతోనూ అవసరం లేదు అని అనిపించింది. బాబాకు గల మానవాతీత శక్తిని గురించి చెప్పడానికి ఎటువంటి వివరణ నా వద్ద అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు అంటూ 1976లో డాక్టర్ ఫణిబంద వ్రాశారు. హాలండులో ప్రచురించబడే ఒక యోగ పత్రికలో షెరోన్ వారెన్ ఇలా రాసింది. ఒకరోజు ఉదయం వేళ నేను భజన కార్యక్రమానికి హాజరైనప్పుడు నాకు బాబా నడిచే త్రోవ ప్రక్క భాగాన సీటు లభించింది. స్త్రీల వైపు మెల్లగా నడిచి వస్తూ బాబా నా ప్రక్కన నిలబడ్డారు. ప్రత్యేకమైన తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్యమైన సృష్టిని సూచిస్తూ తన చేతిని గాలిలో తిప్పారు. ఆయన వ్రేలి కొన నుండి నా చేతులలోకి విభూతి కురుస్తోంది. విభూతి తిను అన్నారు బాబా. అదంతా నాకు ఒక కలలా అనిపించింది. నా హృదయంలో ప్రేమ, ఆరాధన, కృతజ్ఞత పెల్లుబికినాయి. నన్ను నేను నిగ్రహించుకోవటం చాలా కష్టమైంది. నాకు కావలసింది ఏమిటో స్వామికి తెలుసునన్న విషయం నాకు ఎంతో ఊరటగా అనిపించింది. నా జీవితమంతా ఎన్నో రకాల అనుబంధాల ద్వారా ఎంతో ప్రేమను అనుభవించే అదృష్టం నాకు లభించింది. కానీ ఏ ప్రేమ కూడా ఈ ప్రేమకు సాటి రాదు. నాకు తెలిసిన మానవులతో ఉండే
అన్ని బంధాలను ఈ ప్రేమ అధిగమించింది అని ఆమె చెప్పారండి బాబా గురించి. తత్ త్వం, కర్మను కర్త వైపుకు నడిపించే ఆకర్షణకు పేరు పెట్టాలంటే అది ఆయన వ్యూహంలోని కదలిక అనాలి. కర్త కర్మ రెండూ కూడా ఆ భగవంతుడే. అతడే నేను, తత్ త్వం రెండూ ఆ భగవంతుడే. జ్ఞాతను తెలుసుకోవడం మనకు ఎలా సాధ్యం? జ్ఞాత తనను తాను తెలుసుకోలేడు. ఈ సృష్టిలోని జీవరాశులన్నింటిలోనూ ఉండే ఆత్మే జ్ఞాత. ఈ ప్రపంచానికి సృష్టికి కారణం ఆ ఆత్మే. కానీ ఆత్మ తనను తాను చూసుకోవాలంటే, తెలుసుకోవాలంటే ఆ ఆత్మ ఎందులోనైనా ప్రతిఫలించాలి. అద్దం సాయం లేకుండా మన ముఖాన్ని మనం చూసుకోవడం ఎలా సాధ్యం కాదో, ఆత్మ ప్రతిఫలించే వస్తువు లేకపోతే ఆత్మకు కూడా తనను తాను గుర్తించుకోగలగటం, చూడగలగటం అసాధ్యం. పరిపూర్ణమైన మానవుడే అవతారము. కర్త కర్మ తానే అయి అదే ఆత్మ యొక్క సరి అయిన ప్రతిబింబము. ప్రతి దేశంలోనూ భగవంతుని అవతారాలని భగవంతునిగా ఎందుకు పూజిస్తారో ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చును. పరమాత్మ యొక్క పరిపూర్ణమైన ప్రతిరూపాలు కనుక భగవంతునికి అవతారానికి భేదం లేదు. అందుకే భగవదవతారమూర్తులైన బుద్ధుడు, క్రీస్తు మొదలగు వారిని భగవంతునిగా పూజిస్తారు అంటూ భగవంతునికి అవతారానికి గల సంబంధాన్ని గురించి వివరించారు స్వామి వివేకానంద. మన స్వరూపం సత్యం, శివం, సుందరం. సముద్రం సముద్రాన్ని చూడబోతోంది. ఆకాశం ఆకాశానికి ప్రత్యుత్తరం ఇస్తుంది. వాస్తవంగా సత్యం, శివం, సుందరం యొక్క అత్యంత శ్రేష్టమైన అవతారమైన బాబాలో మన ప్రతిబింబం మనకి చాలా బాగా కనిపిస్తుంది. మన స్వరూపాన్ని మనం మర్చిపోయి అసత్యం, అధర్మం అనే అడవిలో పడి దారి తప్పి తిరుగుతున్నప్పుడు ఆయన వస్తారు. అప్పుడు ఆయనలో మన ప్రభావాన్ని మనం గుర్తించవచ్చు. మానవ జాతి అభ్యున్నతి కోసం మనలోని ఆధ్యాత్మిక వారసత్వ సంపద వైపు జాగృతులను చేయటం కోసం మనలోని విశ్వాసాన్ని పెంపొందించి మనకు ధైర్యాన్ని కలిగించటం కోసం బాబా జీవితం అంకితమైంది. బాబాతో గడిపే సమయం మనకు ఉత్తమ శిక్షణాకాలం. ప్రేమ ఆయన యొక్క అద్భుతమైన మహిమ. ఉదయం నుండి రాత్రి దాకా బాబా ప్రతిక్షణం నిర్విరామంగా భక్తుల అవసరాలను తీర్చటం, వారి సేవలోనే కాలం గడుపుతారు. తమ ఆశ్రమం నుండి బాబా వద్దకు ఎప్పుడు వెళుతున్నారని మహారాజ్జీ అడుగుతూ ఉండేవారు. బాబా నుండి సెలవు తీసుకుని మేము తిరిగి ఆశ్రమానికి వచ్చేటప్పుడు బాబా మమ్మల్ని ఆశీర్వదిస్తూ భగవంతుని స్నేహితులుగా ఉండండి అన్నారు. భగవంతునితో స్నేహమా? అదెలా సాధ్యం అనుకున్నాను నేను. మేము మహారాజుజీ వద్దకు తిరిగి వచ్చాక ఆయన నాకు హిందూ నామం ఇచ్చారు. అదేమిటో తెలుసా? శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు, చెలికాయుడు, సహాధ్యాయుడు అయిన అతని పేరు సుధాముడు. కాబట్టి నేను నిరంతరం భగవంతుని నా స్నేహితునిగా భావిస్తూ సాధన చేయాలన్నమాట అంటూ యత్యూర్ వ్యాసారు. ఇక్కడ
బాబా చెప్పిన మాటను అక్కడ హిమాలయాలలోని మహారాజుజీ ధృవపరచడం అనే సంఘటన మనం ఏ రూపాన్ని ఆరాధించినా దానిని మార్చటం బాబాకు అంగీకారం కాదన్న విషయాన్ని తెలియజేస్తున్నది. బాబా తలుచుకుంటే ఎట్ పేరును తాను అక్కడే మార్చి ఉండేవారు. కానీ అతనిని తాను కనుగొన్న గురువు మహారాజుజీ వద్దకు వెళ్ళటానికే బాబా ప్రోత్సహించారు. స్నేహితునిగా ఉండటం ద్వారా భగవంతుని పొందవచ్చునన్న విషయాన్ని తెలిసి మహారాజుజీ సుధాముడనే పేరును ఎట్ కోసం ఎంపిక చేసేలా చేశారు. భగవంతుని పొందటానికి చెప్పబడిన నవవిధి భక్తి మార్గాలలో అన్నింటికంటే ఉత్కృష్టమైనది చివరిది అయిన ఆత్మ నివేదనకు ముందు చెప్పబడినది సఖ్యభక్తే. ఆయన పద్ధతి ప్రకటించబడినది. ఒకసారి బాబాను ఆయన అనుసరించే విధానాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ప్రత్యేకంగా అనుసరించవలసిన విధానం కానీ ప్రత్యేక యంత్రాంగమో మంత్రాంగమో కానీ నా వద్ద లేవు. నా పద్ధతి చాలా సులభమైనది, సరళమైనది. ప్రేమతో మనస్సులను మార్చడం పైన ఆధారపడి ఉంటుంది. ప్రేమే నా సాధనం. ఆ ప్రేమే నేను అమ్మే సరుకు. ప్రేమ స్వరూపునిగా తనను తాను వర్ణించటమే సరైన పద్ధతి అన్నారు బాబా. మహిమలు, అద్భుతాలు అని చెప్పబడేవి ప్రాథమికంగా ఆ ప్రేమ నుండి సహజంగా జనించినవే. ఆ ప్రేమే ఆయనను ప్రతి ఒక్కరితోనూ వారికి తెలిసిన భాషలో పలకరించేలా చేస్తుంది. తూర్పు ఆఫ్రికా వారి స్వాహిలి భాషలో, ఎలాంగ్లోని గిరిజనులతో ఆది భాషలో ఆయన మాట్లాడటానికి ఆ ప్రేమే కారణం. మానవుల మానసిక భౌతిక గాయాలను మాన్పించేలా చేసేందుకు ఆయన ప్రేమే బాబాను ప్రోత్సహిస్తుంది. మన హృదయాలలోని చీకటి తెరలను తొలగించి వెలుగులో నింపేది, మన లోపాలను దురలవాట్లను పోగొట్టి మనలను సరైన మార్గంలో నడిపించేది ఆ ప్రేమే. ఎంతో మందిని ప్రమాదాల నుండి, ఆపదల నుండి కాపాడటం, మృత్యుముఖంలో ఉన్న వారిని రక్షించటం ఆ ప్రేమకు చిహ్నమే. మనలో విశ్వాసాన్ని పెంపొందించటం కోసం ఆయన పవిత్రమైన విభూతి సృష్టించి ఇస్తారు. ఉంగరాలు, లాకెట్లు వంటివి సృష్టించి రక్షణ కోసమై ఇస్తారు. అపరిమితమైన ప్రేమ, దయ కారణంగానే ఆయన ఇటువంటివి సృష్టించి ఇస్తూ ఉంటారు. జర్నీ టు గాడ్ అనబడే పుస్తకం రాసినటువంటి మలయాళ భక్తుడు జె జగదీశన్ ఇలా వ్రాశారు: అసంఖ్యాకమైన స్త్రీ పురుష హృదయాలను పూర్తిగా మార్చివేసి వారిని మంచి మార్గంలో భగవంతుని వైపు నడిచేలా చేయటమే ఆయన ప్రదర్శించే మరో అద్భుతమైన లీల. భగవంతుని గుర్తించటమే అసాధ్యమని అనేవారు కూడా ఇప్పుడు భగవంతుని కీర్తిస్తూ భజన గీతాలను ఆలపిస్తున్నారు. సీసాలలో స్పిరిట్ అంటే సారాయిని వెతుక్కునే తాగుబోతులు మనిషిలోని దివ్యమైన స్పిరిట్ అంటే ఆత్మను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మత్తు మందుకు బానిసలై క్షణికమైన మత్తులో తాత్కాలికమైన ఆనందాన్ని, సుఖాన్ని పొందేవారు ఇప్పుడు భగవంతునిలో శాశ్వతమైన శాంతి సుఖాలను పొందటానికి ప్రయత్నిస్తున్నారు. అలవాటు ప్రకారం ఏదో మామూలుగా పూజలు,
ప్రార్థనలు చేసే లక్షలాది సామాన్య స్త్రీ పురుషులు ఇప్పుడు పూజకు, ప్రార్థనలకు కొత్త అర్థాన్ని, కొత్త విధానాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ఏ మతానికి చెందిన వారైనా, ఏ రూపాన్ని కొలిచేవారైనా భగవంతుడు ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించి భక్తి ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చునని, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మార్గాలను ఆచరణ ద్వారా నిర్మలమైన భక్తిని పొంది ఆ భక్తి ద్వారా భగవంతునిని పొందవచ్చునని గ్రహించగలుగుతున్నారు. అన్నింటినీ మించి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా జాతి, మత, కుల వివక్షత లేకుండా ఇతరులకు నిస్వార్థమైన సేవ చేయటం ద్వారా ముఖ్యంగా భగవంతుని పొందవచ్చునని తెలుసుకోగలుగుతున్నారు అని వ్రాశారు. ఆయన అవసరం ఉన్న వారందరిలోనూ అవసరం లేని వారెవరైనా ఉంటారా కూడా ఆయన నాటే ప్రేమ బీజాలు వినయం, గౌరవం, దయ, సౌభాతృత్వము, స్వాతంత్ర్యములనే పంటను పుష్కలంగా పండిస్తాయి. తన మనస్సును పోగొట్టుకున్న కజిన్ జెర్రీ అనబడే తన కజిన్ అనుభవం గురించి శాండ్విచ్ ఇలా చెప్పారు. జెర్రీ తూర్పు దేశాలలో లెక్కల ఉపన్యాసకుడు. బాబాను చూడటం కోసం వస్తున్న కొంతమందితో కలిసి అతను కూడా భారతదేశానికి వచ్చాడు. తన మొదటి ఇంటర్వ్యూలోనే అతను బాబాను తన కోసం ఏదైనా సృష్టించి ఇవ్వమని కోరాడు. అతను వచ్చేటప్పుడు గ్రీసులో ఒక చౌక రకం ఉంగరం కొని తన చిటికెన వేలికి పెట్టుకొని వచ్చాడు. ఆ ఉంగరాన్ని బాబా మరొక రకంగా మార్చాలని జెర్రీ కోరాడు. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. జెర్రీ నిరుత్సాహపడ్డాడు. తనలో తాను ఆత్మ పరిశీలన చేసుకోవటం ప్రారంభించాడు. మరునాడు కూడా అతన్ని మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ అయిన పిదప బయటకు వచ్చేటప్పుడు జెర్రీ ముఖం ఎన్నడూ లేనంత కాంతివంతంగా మెరుస్తుండగా ఎంతో ఉల్లాసంగా కనిపించాడు. ఆ రోజున కూడా జెర్రీ తన ఉంగరాన్ని బయటికి తీసి దానిని ఏదైనా చెయ్యమని బాబాను ప్రార్థించాడు. అది తనకు సమ్మతం కాదన్నారు బాబా. కానీ జెర్రీ అతని పట్టు విడువలేదు. చివరకు బాబా అతని ప్రార్థనను మన్నించి ఆ ఉంగరాన్ని తన చేతిలోకి తీసుకొని ఊదారు. ఆ ఉంగరం జెర్రీకి ఇచ్చేసరికి అది పూర్తిగా మరొక రకంగా మార్చబడిందని, అతని వేలికి సరిగ్గా సరిపోయిందని వేరే చెప్పనక్కరలేదు కదా. ఈ సంఘటన అతనిని కదిలించి వేసింది. బాబాతో గడిపిన కొద్ది నిమిషాలలో అతనిలో కలిగిన గొప్ప మార్పు నిజంగా బాబా చేసిన అద్భుతమైన మహిమ. అక్కడ ఉన్న వారిలో ఒక ఆమె తన సామాన్లు పట్టుకోవడంలో కాస్త సాయం కోరిన వెంటనే జెర్రీ తనంతట తాను ఆ సామాన్లను మోసి ఆమెకు సహాయం చేశాడు. నా జీవితంలో నేనెప్పుడూ ఇటువంటి పనులు చెయ్యలేదు. నా మనస్సు పూర్తిగా మారిపోయింది బాబా సన్నిధిలో అన్నాడు జెర్రీ. సంవత్సరాల పాటు యోగ సాధన చేస్తే గాని మనస్సును జయించడం సాధ్యం కాదు. మీరు మీ అహంభావంతో బందీలై ఉన్నారు. ఈ బంధం నుండి త్వరగాను భద్రంగాను విముక్తి పొందటానికి మీరు తప్పక ప్రయత్నించవలసి ఉన్నప్పటికీ మీలో చాలామంది అందుకు తాళం చెవిని నా నుండి పొందడం లేదు.
కేవలం తుచ్చమైన, తాత్కాలికమైన భౌతిక వాంఛలని నా నుండి పొందాలని ఆశిస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ముక్తిని ప్రసాదించటానికై అవతరించిన నా నుండి ముక్తిని పొందాలని ఆశిస్తున్నారు. అలా ముక్తిని వాంఛించే కొద్ది మందిలో కూడా చాలా తక్కువ శాతం ప్రజలు మాత్రమే సాధనా మార్గంలో విడవకుండా ప్రయాణించడానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే లక్ష్యాన్ని సాధించగలరు అంటారు బాబా. బాబా తన మొదటి సమావేశంలో జెర్రీ తన అహంభావ బంధం నుండి విముక్తి పొందడానికి మొదటి అడుగు వేశాడు. ఉత్తమ నడవడి, శీలం నశించిపోతున్న ఈనాటి ప్రపంచంలో బాబా అనుగ్రహమే అత్యంత శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక అభ్యున్నతి మార్గంలో ఉన్న వివిధ రకాల ప్రజలలో భగవాన్ అనుగ్రహం మార్పును కలిగిస్తుంది. అలా మార్పు చెందిన వారిలో భగవంతుడంటే నమ్మకం లేని వాళ్ళు, తప్పించుకొని తిరిగేవాళ్ళు, మత్తు మందులకు బానిసలైన వాళ్ళు, భగవంతుని ఉనికిని తెలుసుకోవటం అసాధ్యమని భావించేవాళ్ళు, ఇలాంటి వారితో పాటు బాగా పరిణితి పొందిన సాధకులు, గొప్ప గొప్ప వేద పండితులు, ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, పండితులు, భగవంతుని దివ్య ప్రసంగాలను విని ఆనందించే సామాన్య జానపదుల వంటి వారితో సహా అనేక తరహాల వ్యక్తులు ఉంటారు. అందరినీ కూడా భగవాన్ తమ బిడ్డలుగానే స్వీకరించి ఆదరిస్తారు. పాపుల పట్ల దయ, బాధితుల పట్ల సానుభూతి కలిగి ఉండి, దారి తెలియక భగవంతుని ఉనికి గుర్తించలేక బాధపడే వారికి మార్గదర్శిగా ఉండి, అటువంటి వారినందరినీ కూడా చేయి పట్టి వెలుతురు వైపుకు నడిపిస్తారు అని డాక్టర్ ధైర్యం వ్రాస్తున్నారు. కలలలో మేలుకొలుపు. సాయి ప్రణాళికలో కలలు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఆయన ఎవరో తెలియని, చూడని వారికి కూడా కలల్లో కనిపించి వారిని తన వైపుకు ఆకర్షించటం జరిగింది. కెరెన్ ఫ్రోమర్ బ్లాంక్ కు కలలో బుట్టతలతో ఉన్న ఒక వ్యక్తి కనిపించి, నీ హిల్డాతో కలిసి ఉండు అని చెప్పారు. హిల్డా ఎవరా అని ఆమె నివ్వెరపోయింది. 5 ఏళ్ల తర్వాత ఆమె బాబా భక్తురాలైన హిల్డా చార్లటన్ను కనుగొనగలిగింది. ఆ క్షణమే ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఇప్పుడు ఆమె ప్రేమైన హిల్డా అనబడే ఒక పుస్తకం కూడా వ్రాసింది. కాలిఫోర్నియాలోని ఆసియా విద్యా కేంద్రం సంస్థకు చెందిన జాన్ ఫ్రెండర్గాస్ట్ స్వామి కళలు గురించి ఒక వ్యాసం రాసి, కళల ద్వారా స్వామి ఎలా బోధలు చేస్తారో, ఆదేశాలు అందిస్తారో వివరంగా తెలియజేశారు. సాయిబాబాతో కళలలో పొందే ఈ అనుభవాల గురించి స్పష్టంగా కొలిసి చెప్పటం అసాధ్యం. కానీ బాబాతో నా అనుబంధం మాత్రం అమితంగా పెరిగింది. నా ఆధ్యాత్మిక హృదయాన్ని తెరవటమే ఈ కళలు నాపై కలిగించిన ప్రాథమిక అనుభవంగా నేను చెప్పగలను. ప్రేమ, కరుణలనే విలువలతో తెలివిని సమతూకం చేయటానికి ఇదే ప్రారంభం అని నాకు అనిపించింది. 1977-79 సంవత్సరాల మధ్యకాలంలో బాబా
నాకు ఇంచుమించు 40 సార్లు స్వప్నావస్థలో కనిపించారు. ఈ కళలు నా ఆధ్యాత్మిక జాగృతిపై ప్రముఖ ప్రభావమును కలిగించి స్వామితో నా అనుబంధాన్ని మెరుగుపరిచాయి. తన సంకల్పం లేకుండా ఎవ్వరూ తనను కలల్లో చూడటం సాధ్యం కాదని సాయిబాబా అన్నారు. కలలలో నాకు స్వామి అందించిన చురుకైన మార్గదర్శకత్వం, శిక్షణ, ఓదార్పు, ఆనందం అన్నీ కూడా ఈ విషయాన్ని దృఢపరుస్తాయి. నిజానికి మెలకువగా ఉన్న స్థితిలో కంటే కలలోనే నాకు బాబాతో సాన్నిహిత్యం ఎక్కువ. కలలలో స్వామితో బాంధవ్యం పెరుగుతున్న కొద్దీ, గాఢమవుతున్న కొద్దీ నాలోని అంతరంగిక శక్తి, ఆత్మవిశ్వాసం జాగృతమవుతున్నవి. ఈ విధంగా కలలలోని యథార్థము, జాగృతమవుతున్న సత్యాన్ని గురించిన నమ్మకాన్ని పెంచి బలపరుస్తున్నది. రెండు యథార్థాలకు మధ్య భేదం కరిగిపోయి జాగృతమవుతున్న మనస్సులో దూరంగా ఉన్న మేఘాల వలె కలలలో ప్రతిబింబాలు కనిపించి కలలలోని యథార్థము, మెలకువలోని యథార్థము సమ్మిళితమవుతున్నాయి. ఘనా దేశంలో ఆక్రాకు చెందిన విల్లీ క్వెక్ అన్న ఇలా రాసింది: సత్యసాయి కేంద్రం వారు పుట్టపర్తికి వెళ్లే భక్తులకు తమ పేర్లను నమోదు చేయించుకోవలసిందిగా ఆహ్వానం పంపిన తరువాత వెంటనే నాకు స్వామి కలలో కనిపించటం ప్రారంభం అయింది. సాయిరామ్ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన సార్ గారికి, ఇంతసేపు నేను చదివిందిన్న ఏఎస్బి సభ్యులందరికీ కృతజ్ఞతాపూర్వకమైన సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సబ్జెక్ట్ అయింది, అందుకని ఆపుకున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఇందాక ఒక మెసేజ్ పెట్టాను మార్నింగ్ ఇవ్వడం. ఈ మెసేజ్ ఏంటంటే మనం ఏమనుకుంటే అది వస్తుంది. నేను ఏమన్నా నిన్న ఆకలేసినప్పుడు చేతులు కడుక్కున్నావా, స్నానం చేసి వచ్చావా, బ్రహ్మార్పణం చెప్తావా? చెప్పదంటలేదండి. ఫ్యాంటాస్టిక్ కోట్ బై స్వామి వివేకానంద. Don't teach spirituality to the hunger ever. నాకు ఆకలిస్తే అన్నమో రామచంద్ర అంటే కూర్చొని నేను సత్యశివన్ సుందరం చెప్తాను, తపోవనం చెప్తా అంటే ఫస్ట్ ప్రొవైడ్ దెమ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ దెమ్ టు లిజన్ అండ్ రియలైజ్. ఇంకొక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టాను జస్ట్ నౌ. ఇందాక ఆ టాపిక్ వచ్చింది అనమాట. స్వామి ఏ విధంగా జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తారు తన వాళ్ళకంటే, షిరిడి సాయి ఒక డబ్బుల కట్టలతో వచ్చిన వాడికి ఎలాగా నాకు జ్ఞానం కావాలి, అన్నీ ఉన్నాయి అన్న సిచ్యువేషన్ మనం చదువుకున్నాం. జస్ట్ నౌ ఇప్పుడు మెసేజ్ స్వామి చెప్పిన అద్భుతమైన సంఘటన, ఇన్సిడెంట్ చదువుకోండి, వండర్ఫుల్ అనమాట. ఇప్పుడు వీడిగా చెప్పిన అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు పునశ్చరణ చేసుకుని కెన్ గో ఫార్వర్డ్. ముఖ్యమైనది ఏంటంటే, తన సంకల్పం లేకుండా ఎప్పుడు తన కళ్ళలో చూడడం. నాకు బాబా కళ్ళలో కనపడటం లేదంటే ఎందుకు కనపడుతుంది? నాకు అదే పనా? నెవర్ గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కళ్ళలో ఆయన ఇష్టం లేకుండా భగవంతుడి కళ్ళు మనకు రావు. కళలు ఎందుకు వస్తాయంటే అద్భుతమైన మాట చెప్పింది. ఆడికి కాదు, నా కాదు, ఆడిన మన ఆధ్యాత్మిక హృదయాన్ని తెరవడమే ఈ కళలు నాపై కలిగించిన ప్రాథమిక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన మాట అండి ఇది. ఇంకో మాట, ఒక ఆయన ఉంగరం గురించి రావడం, ఏదో రోడ్డు మీద కనపడడం ఉంగరం కొడుకు రావడం, ఆ ఉంగరం మార్చడం బట్టి స్వామి చాలాసార్లు మార్చలేదు. వీడు మాత్రం పట్టు వదలలేదు. వీడికి రియలైజేషన్ చేయడం గురించి స్వామి ఉంగరాన్ని మార్చడం జరిగింది.
ఆ ఉంగరం వచ్చిన తర్వాత ఏమైంది? మా జీవితంలో ఎప్పుడు కూడా ఎప్పుడైనా సామాన్లు మోసుకుపోతుంటే, ఇప్పుడు నాకు రైల్లో మనం దిగుతున్నామండి ఇక్కడ చెన్నైలో, 6 లగేజీలు ఉన్నాయి. వస్తాయి ఎవరో ఒకటి. చెన్నైలో ఆగితే బండి నాకు కంగారు ఎక్కువ. ఒక స్టేషన్ వస్తుంటే 20 నిమిషాల ముందే లగేజ్ పెట్టుకున్నాను. నాకు అప్పట్లో నాదండి. నాకు అలా నేర్చుకున్నాను. స్టేషన్కి ట్రైన్కి ముందు అరగంట పోవటము, స్టేషన్ వస్తుండగా అరగంట ముందు సామాన్లు ద్వారం దగ్గర పెట్టుకోవచ్చు. మై నేచర్. నవ్వుకునే కూడా నవ్వుకుంటాడు, నాకేంటండి. పాపం అందులో హెల్ప్ చేశాడు, ఆ కుర్రవాడు హెల్ప్ చేశాడు. ఇందులో కూడా ఎవడైతే ఉంగరం బొంగరం మార్చాడో వాడు అప్పుడు కూడా ఎప్పుడు కూడా సామాన్లు మోయడం ఇటువంటి పనులు చేయడం నామోదు అనుకుంటుంటారు. ఈ హ్యాడ్ డన్ దట్. ఆ జీవితంలో నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదు ఆయనే చెప్పుకున్నాడు. ఇంకొకటి, భగవంతుడు ఉన్నాడు అని సత్యాన్ని గుర్తించడం. ఎందుకంటే స్వామి అక్కడ మంత్రం చెప్పమంటే దేవుడు ఉన్నాడు, అది దేవుడు ఉన్న తర్వాతనే శివుడా, రాముడా, కృష్ణుడా, అమ్మవారా, దేశసా, బుద్ధుడా. భగవంతుడికి అవతారం తేడా లేదు, చాలా క్లియర్ గా చెప్పారు. అందుకే బుద్ధుడిని చేసేసి మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే గాడ్ ఇట్ సెల్ఫ్ అవతారం. భగవంతుడు వేరు అవతారం వేరు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఫస్ట్ మస్ట్ నో ద ఫ్యాక్ట్ దట్ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అన్న తర్వాత శివయ్య లేదా రామయ్య, కృష్ణయ్య. ఇంకో అద్భుతం మాట చెప్పారు. సారాయి ఆత్మ, స్పిరిట్ రెండింటికి ఒకటే పడు, ఇంగ్లీష్ పడు స్పిరిట్. వైన్ అండ్ డివైన్ అంటుంటాం. వైన్ అండ్ డివైన్. స్వామి లీలల గురించి మనం ఎందుకు చెప్పుకుంటుంటాం. ద బిగ్గెస్ట్ మెరికల్ ఏమన్నారు స్వామి? ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్ కైండ్ బిగ్గెస్ట్ మెరికల్ అన్నారు. మంచి మార్గంలో భగవంతుని వైపు నడిచేలా చేయడమే ఆయన ప్రదేశం మరో ద బిగ్గెస్ట్ మెరికల్. ఇంకొక అద్భుతం మాట చెప్పారు. నా సాధనము ప్రేమ, ఆ ప్రేమే నేను అమ్మే సరుకు. స్వామివారి దుకాణంలో ఏం దొరుకుతుంది? ప్రేమ దొరుకుతుంది. సో దట్ వై మనం ఆయన ఏమని అభివర్ణించాలి, ఆయన ఏ విధంగా అయితే మనం అంటుంటారో ప్రేమ స్వరూపులారా అని మన స్వామిని ఒక ప్రేమ స్వరూపుగా వర్ణించమని చెప్పడం. దట్స్ ద రియల్ సత్యసాయి బాబా, సాక్షాత్ విరాట్ స్వరూపు, రకరకాల పురుషులు, సాయి శివ, సాయి కృష్ణ, ఇవన్నీ ఓకే. బట్ యాక్చువల్ గా ట్రూ అండ్ రియల్ ఫామ్ ఏంటి? స్వామిని ఒక ప్రేమ స్వరూపుడిగా వర్ణించడమే సరి అయిన పద్ధతి అని ఆయన అనుభూతితో చెప్పినమాట. సుధాముడు ప్రస్తావన కూడా వచ్చింది. ఒక ఆయనకి సుధాముడు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాడు. భక్తి మార్గంలో సత్యభక్తి బెస్ట్ అన్నాడు. నేను మా పిల్లలకి భాగవతం చెప్తాను, బాలిక పిల్లలకి. ఐమ్ టేకింగ్ భాగవతం. అందులో వచ్చింది సుధాముడు గురించి. సద్భావంతో అద్భావతే. ఎందుకు అయ్యాడు భేదం బికారి? కృష్ణుడే బికారి చేయలే సుధాముడిని, ఆయన నుంచి ఆయన బికారి చేసుకున్నాడు. సో వాట్ ఈస్ ఎసెన్స్ ఆఫ్ ది అంటే అమ్మాయి చెప్తుంది, డోంట్ టెల్ లైక్ ఆటగారు. అది సుధాముడు దాకా తింటున్నాడు. జరగలు తిన్నప్పుడు ఏం తింటున్నావు అంటే ఏం లేదు, పళ్ళు కడకటలాడుతున్నాయి అన్నాడు. తదాస్తు అన్నాడు. మొత్తం సర్వం పోయింది, మొత్తం బికార్ అయిపోయాడు. ఆ బికార్లోంచి బయటపడేసింది ఆయన మిస్సెస్. సో భగవంతుని స్నేహితులుగా ఉండండి అని చెప్పారు స్వామి. బిఎఫ్ బిఎఫ్ ఫ్రెండ్ అంటే ఎట్లా అంటే కష్టం అంటే కష్టమే. అర్జున్ ఉండలేదా? స్నేహం చేయగలిగితే చేయవచ్చు భగవంతుని. అందుకే స్వామి పిల్లలు చెప్తుంటారు, స్కూల్ పిల్లలకి, మీకు ఎవడైనా ఫ్రెండ్ ఉన్నాడా? ఒక్కడైనా ఉండాలి. ఫ్రెండ్ లేకపోతే లోపల నేను ఏమన్నా తాడుతో నా హృదయంలో ఆవేదన. 30 నిమిషాలు నేను మాట్లాడితే నేను అనుకోవాలి వెస్టాడే అసలు. ఎట్లా ఉంది లోపల ఉన్న అది అనమాట. ఆ దావానాలు బయటకు వస్తే అది లోపల పెట్టుకుంటే ఉపయోగం లేదు అన్నారు. దట్స్ వై యూ మస్ట్ హ్యావ్ ఫ్రెండ్. ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఫ్రెండ్కి చెప్పుకుంటా ఉంటుంది. ఫ్రెండ్ చెప్పుకోకపోతే 14 రకాల రోగాలు వస్తుందా, ఐసైట్ వస్తుందా, చర్మ రోగాలు, ఇండైజేషన్, లోపల బాధలు అలానే పెట్టి కుమిలిపోతే రోగాలు వస్తాయి. అందుకని యూ మస్ట్ హ్యావ్ వన్ ఫ్రెండ్ సో దట్ వీ కెన్ షేర్ విత్ హిమ్. ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ అన్నారు.
ఆత్మ ప్రతిఫలించే వస్తువు. దట్స్ వై 3 R's ఆర్ దే: రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్ ఈజ్ ఆత్మ. ఆత్మ ప్రకాశించడానికే ఆత్మ తను తాను చూసుకోవడానికి ఒక దేహంలో ప్రవేశించింది. లేకపోతే ఆత్మ తను తను చూసుకోలేదు. నా మొహం కనపడాలంటే నేను ఒక మిర్రర్ పెట్టుకోవాలి. ఇట్స్ కామన్ ఫ్యాక్టర్. నా మొహం ఎలా కనపడుతుంది? మొబైల్ చూసుకుంటాం, మొబైల్ మిర్రర్. రిఫ్లెక్షన్, ఆత్మయే ఆత్మ దర్శనం కావటానికి దాని ఒక ఆధారభూతంగా ఇట్ విల్ టేక్ యాజ్ ఒక హ్యూమన్ ఫామ్. స్వామి ఎందుకు ఏం చేశారు తన జీవితం మొత్తం అంటే మానవ జాతి మన అభ్యున్నత కోసం, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని జాగృతం చేయడం కోసం, మనలో విశ్వాసాన్ని పెంచడం కోసం, మనలో ధైర్యాన్ని నింపడం కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేశాడు బాబా. విభూతి అంటే ఒక అద్భుతమైన వర్డ్ అండి. విభూతి నథింగ్ బట్ విజిటింగ్ కార్డ్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చాలా మంది చెప్తుంటారండి ఎప్పుడంటే మీ ఏఎస్బికి వచ్చిన తర్వాత మారిపోయాం. ఏఎస్బి ఎవరండి మార్చడానికి మిమ్మల్ని? ఇందాక అద్భుతమైన మాట 124 పేజీలు. ఫస్ట్, మనుషుల వ్యక్తిత్వ స్వభావమే పూర్తిగా మారిపోతుంది స్వామితో సంపర్కం ఏర్పడిన తర్వాత. సంపర్కం ఇది బొటానికల్ వర్డ్. భగవాన్ స్వయంగా వేద స్వరూపులు. ఆయన మాటే వేదం, మాటే మంత్రం అని ఒక పాట ఉంటుంది, కొత్తవా? స్వామి ఏం చెప్తే సత్యం, స్వామి ఏం చెప్తే అది వేదం. ఓకే, దీస్ ఆర్ ది ఫ్యూ పాయింట్స్ దట్ వాజ్ కవర్డ్. ఇవాళ చెప్పిన అంశాల్లో అద్భుతమైన గుడికెళ్ళండి. ఈ గ్రంథం చదవటం ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి మనకి. నాకు తెలుస్తున్నాయి. ఐ డోంట్ నో మెనీ. అసలు నాకేం తెలియదు కూడా స్వామి గురించి. ఏదో అక్కడక్కడ చదువుతూ తెలుసుకోవడం తప్పితే ఈ విధంగా కొంచెం డీప్ గా వెళ్ళే అవకాశం మనకు కలిగిందండి. స్వామిని దర్శించిన మహనీయుల్లో కంటిన్యూ టుడే. మనం కొంతమందిని చూసాం. టుడే విల్ గో ఫార్వర్డ్. ఈరోజు 3వ వ్యక్తి. సో మనం ఫస్ట్ ముచ్చరించిన వాళ్ళు వెంకటదూత గారు, అరవింద మహర్షి గారు. ఒకడు దేవుడు అవతరిస్తాడని చెప్పాడు, రెండో ఆయన దేవుడు అవతరించాడని చెప్పాడు. అది ఫస్ట్ 2 చాప్టర్స్. ఇప్పుడు స్వామిని దర్శించిన ఒక అద్భుతమైన మూర్తి శ్రీ శివప్రకాశ్ ఆనందగిరి స్వామి. నేను అన్ని కూడా నా సత్సంగాలో చెప్పాను. ఇలా ఒక్కసారి చెప్పే అవకాశం ఇప్పుడే కలిగింది. తమిళనాడులో కుంభకోణం అని చాలా ముఖ్యమైన ప్లేస్ అండి. మేము వెళ్ళటం జరిగింది కుంభకోణానికి. మైలాదుతురై పక్కన అనమాట. మైలాదుతురైలో పుష్కరాలు జరిగినాయి మేము వచ్చిన కొత్తలో. అదృష్టం కొద్ది తమిళనాడు వచ్చిన తర్వాత 2 పుష్కరాలు పాల్గొన్నా. కావేరీ పుష్కరాల్లో పాల్గొన్నాను. దాని తర్వాత తామ్రపర్ణి అని తిరునవేలి దగ్గర పుష్కరాలండి. 500 కిలోమీటర్ దూరం వెళ్ళటం జరిగింది. పక్కన కృష్ణా నదిలో మునిగినట్టుగా, గంగలో గోదావరిలో మునిగినట్టుగా వెళ్ళే అవకాశం కలిగించారు తమిళనాడులో ఉన్నా కానీ. ఆ మైలాదుతురై పక్కన ఈ కుంభకోణం ఉంటుందండి. కుంభకోణం చూడాలంటే 2-3 రోజులు ఉండాలి. కుంభకోణంలో క్షేత్రాలు దర్శించాలంటే యూ హావ్ టు స్టే దేర్ ఫర్ 2-3 days. అటువంటి కుంభకోణం క్షేత్రంలో శివప్రకాశ ఆనందగిరి స్వామి అని గొప్ప ఒక మహాయోగి ఉండేవారు. ఆయన దగ్గరికి ఒక పర్యాయం ఒక వైష్ణవ ఆచార్య గారు వచ్చి, జనరల్ గా ఇద్దరు స్పిరిచువల్ పర్సన్స్ మాట్లాడుకుంటుంటే హృదయంలో ఆవేదన బయటకు వస్తుంది. ప్రస్తుత సమాజ పరిస్థితి, ప్రస్తుత హైందవ కల్చర్ పట్టిన దాని గురించి మాట్లాడుకుంటూ, ఇటు ఏ స్థితిలో ఉంది హైందవ స్థితి, ఈ దుస్థితి పట్టింది అంటూ
తనలో ఉన్న వ్యధనంతా బయటికి ప్రకటించాడు ఆయన ఆచార్య గారు ఈ ఆనందగిరి స్వామితో. నేను చేద్దాం, నువ్వు వెదిక్ కల్చర్ చేద్దాం, అంటే నీ పని కాదు, నువ్వు డూ యువర్ డ్యూటీ, ఐ విల్ డూ అన్నాడు. రేపు తర్వాత వస్తుంది సత్సంగాలు ఒక ఆయన రమణ మహర్షి వస్తే, నాకు ఎప్పటి నుంచో లోపల ఉంది స్వామి, ఏకనే అగాధ క్రతులు చేయాలి కానీ నాకు డబ్బులు లేవు. ఇదంతా నథింగ్ డూయింగ్, దట్స్ మై జాబ్, ఐ విల్ డూ ఇట్, యూ సింప్లీ సీ అని వేదపురుష సప్తాహ యజ్ఞం స్వామి స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బాబా చూపే మహిమలను లీలలను తీవ్రంగా ఖండించి వాటిని గారడీ ట్రిక్కులుగా విమర్శించాడు ఈయన ఆచార్య. ఇప్పుడు ఇందాక ఇంద్రజాలు ఇక్కడ చూసాము, ఒకసారి ఇప్పుడు నక్కి కూర్చున్నాడు ఎవడు పిలవకుండా, ఈయన గారడియా ఏం చూద్దామని. నా దగ్గర ఏమీ లేదు, అప్పుడు ఏం చెప్పలేను ఇప్పుడు ఏం చెప్పలేదు అన్నాడు 36 సంవత్సరాల తర్వాత. ఈ శివప్రకాశ్ ఆనందగిరి స్వామి వాటన్నిటిని ఓర్పుతో ఆలకించి వారికి ఈ విధంగా ఆ ఆచార్యకి ఈ విధంగా ఆన్సర్ ఇస్తున్నాడు. మనం కూడా తొందరపడకూడదు, ఎవరైనా బాబాని విమర్శిస్తే విమర్శించండి, మనకెందుకండి. ఆ నోటి నుంచి ఒక మాట రాగానే మనం 10 మాటలు అవాకి సైలెంట్. ఆయన మానవులు దేవుని యందు భక్తి కలిగి ఉండవలెనని, జ్ఞాన సముపార్జన చేయవలెనని, వేదికలను ఎత్తేసి దేవాలయాల పూర్తిని ఊరికే ధార్మిక ఉపన్యాసాలు చేసినంత మాత్రం చేత ఏమీ ఫలితం లభించదు. మానవులకు భగవంతుడు ఒకడున్నాడు అనే దృఢ విశ్వాసం మొదట కలిగించాలి. నిన్న అన్నాడు ఎల్ఎస్పి గారు, దేవుడు ఉన్నాడు అన్నారు, మరి నాలో ఏం శక్తి లేదు అంటే, ఇప్పుడు ఆయన తిరగని ఫ్యాన్ తిరిగింది స్విచ్ చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బతుకు తెరువు చూసుకోవడంలో అవుతున్న సాధారణ మానవుని ఎదుట, ఇందాక స్వామి వివేకానంద కూడా చూడండి, మనకు సమయానుకూలంగా ఎలా పంపిస్తుంటారు స్వామి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బతుకు తెరువు చూసుకోవడంలో అవుతున్న ఒక సాధారణ మానవుని ఎదుట ఒక నిరాకార పరమాత్మ గురించి, మోక్షం అంటే ఎలా ఉంటుంది, మోక్షం ఆనందం ఎలా ఉంటుంది అని ఒక సుదీర్ఘమైన బోధిస్తే ఏమి ఫలితము. ఇందాక అన్నట్టుగా ముందు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం కలిగించు. ఈ వేదాంత బోధన కన్నా ముందు భగవంతుని యందు విశ్వాసం కలిగించే బోధన చాలా అవసరం. దేవుడు ఉన్నాడు నమ్మకం వెళ్తే భగవద్గీత చెప్పొచ్చు, లేదా రుద్రం చెప్పొచ్చు. ఆ దేవుడే నమ్మకం లేకపోతే భగవద్గీత ఎవడింటాడు, భారతం ఎవడింటాడు, రుద్రం ఎవడింటాడు. భగవంతునికి మానవుని యందు అనురాగం ఉన్నదని, ఇందాక ఎసెన్స్ అంతా అదే, ఆయన ఎలా తెలుసుకుంటాడు. నా కోరిక ఎలా తెలుసుకుంటాడు, నిర్మల కోరిక ఎలా అంటే, జయ శ్రీరాని కోరిక, ఆదు శ్రీనివాసరావు లేదా పాదసారి కోరిక, లేదా బి రాధాకృష్ణ కోరిక, రామ్మోహన్ రావు కోరిక, అట్లా ఒకటి కోరిక. భగవంతునికి మానవుని యందు అనురాగం ఉన్నదని, ఆయన మానవుని కష్ట సుఖాల్లో అండగా ఉంటారని అతను గ్రహించేట్లు చేయాలి ఫస్ట్. అప్పుడు అతనికి భగవంతుడిపై భక్తి ఏర్పడుతుంది. అదే సమయంలో భగవంతుడు అనంత శక్తి సమన్వితుడైన సత్యం మానవుడు గ్రహించగలుగుతాడు. ఎట్లా కాపాడుతాడు, ఎక్కడైనా కాపాడుతాడు. భగవంతుడు చిన్నపిల్లవాడికి గుర్తించాడు, ధ్రువ కుమారుడు గుర్తించాడు, మార్కండేయుడు గుర్తించాడు. ఎన్ని పేర్లు ఈ దారాగిరి కొడుకు మొన్న చెప్తున్నాడు, గమ్మని వింటున్నాను అన్నమాట. ఈ కాలంలో ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలోకి తిప్పే శక్తి క్షీణించడం వలన ఈ యోగులమైన మేమందరము సమావేశమై దైవము ప్రార్థించి ఉత్తమ భావములతో మానవ హృదయము తిరిగి పరిపూర్ణములో చేయమని కోరాము. అప్పుడప్పుడు సాధు సమ్మేళనాలు ఎందుకు పెడుతుంటారంటే ఈ పర్పస్ కు పెట్టాలి. యాక్చువల్ గా ఫర్ దిస్ పర్పస్ దే హావ్ టు గ్యాదర్. అంతేగాని వాడి గురించి వీడి గురించి లేకపోతే ఆ దండోరా చేద్దాం, మనం వీళ్ళు దండోరాలు చేయటం అంటే, యోగులు స్వామీజీ మీటింగ్ పెట్టి దండోరాలు చేయటం ఏంటంటే
వాళ్ళు మీటింగ్ పెడితే ఎందుకు పెట్టాలట? ప్రస్తుత మానవుని పరిస్థితి స్పిరిచువాలిటీ వీక్నెస్ అయిపోతుంది. ఏ విధంగా ప్రయత్నం చేస్తే వీళ్ళ మరలా విశ్వాసం పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది అనే దాని గురించి దైవాన్ని ప్రార్థించడం గురించి దే మస్ట్ హావ్ గెట్ టుగెదర్. రాధాకృష్ణ గెట్ టుగెదర్ పెడతా ఉన్నాను. ఎందుకు గురించి? నలుగురు కలిసి భజన చేసుకోవడమే, ఆధ్యాత్మిక విషయాలు పెట్టుకోవడం. తిండి తిప్పులు ప్రసాదం ఎలాగో పెడతాడు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత. ఫర్ వాట్ పర్పస్ యూఆర్ గ్యాదరింగ్? యూ కెన్ హ్యావ్ వన్ టు వన్ ఇంటరాక్షన్, హార్ట్ టు హార్ట్ ఇంటరాక్షన్. భజన చేసుకుంటాము, ఆధ్యాత్మిక విషయాలు షేర్ చేసుకుంటాము, దాన్ని ఆటోమేటిక్గా ప్రసాదం తింటాం. ఉత్తమ భావములతో మానవ హృదయము తిరిగి పరిపూర్ణమవుట్లు చేయమని కోరాము అంటున్నాడు ఈయన యోగి. అందువల్ల దైవము ఈ సాయి రూపమును భూమిపై అవతరించింది. అటువంటిది నీవు వారి లీలల గురించి తిరస్కారంగా మాట్లాడుతున్నావు అన్నారు స్వామి ఆచార్యతో. బాబా చేసే లీలలు భక్తుని హృదయంలో బాబా యందు భక్తి, గౌరవము, ప్రేమలు కలుగజేస్తున్నాయి. వీటిల్లో దివ్యత్వం లేదని తులకన చేయకూడదు. బాబా వారి ప్రతి లీల, ప్రతి మహిమ అనంత దివ్యత్వంతో నిండి ఉన్నది, సందేహపడవద్దు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటున్నాడు యోగి. ఒకడు ఒక హోటల్కు వెళ్ళి ఒక లడ్డూ కొని తింటాడు. దాని మాధుర్యంతో వాని నాలుక తృప్తి పడింది. అంటే దాని కథ అంతమైపోయింది. అదే బాబా ఒక లడ్డూని సృష్టించి అతనికి ఇచ్చాడనుకో, అప్పుడు అతను బాబా మానవతాతీతమైన శక్తి గురించి, ఆ చర్యలో బాబా చూపించిన దయ, అనురాగముల గురించి ఆలోచన చేయటం ఆరంభిస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అట్లాగే ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగితే హాస్పిటల్లో డాక్టర్ పరీక్షించి ఔషధం ఇచ్చి వ్యాధి నివారణ కావించాడనుకో, అంటే ఆ విషయం అక్కడితో అంతమవుతుంది. ఇప్పుడు చూడండి, వసంత ఎన్నిసార్లు చెప్పింది? మీరే చెప్పండి, నేను చెప్తాను కాదు. వసంత ఎన్నిసార్లు ప్రస్తావన తీసుకొచ్చింది ఆడ ఆరోగ్యం గురించి. కానీ బాబా ఇప్పుడు నన్ను ఒక ఆయన ఇప్పుడు ట్రైబల్ ప్లేస్ నుంచి, శ్రీకాకుళం నుంచి, ట్రైబల్ నుంచి అడిగాడండి. ఎన్ సూర్యారావు అంటారు. శ్రీకాకుళం వాడికి ఎవరైనా తెలిసేమో ఆయన, ఎన్ సూర్యారావు గారు. ఎస్టర్డే రిక్వెస్ట్ స్వామి విభూతి ఫర్ ట్రైబల్ పీపుల్. ఆ చుట్టుపక్కల ట్రైబల్స్ కి ఆయన మెడికల్ క్యాంప్ జరుగుతుంటారట, వాళ్ళకి విభూతి పంపిస్తారా అని అడిగాడండి. ఈ మధ్య తాను నా ఇంట్లో విభూతి తొందర ఆఫీస్ అమృతం ఇస్తే మన విభూతి స్టార్ట్ చేశాను. ఈవెన్ మేము కుంభమేళ పెట్టిన శివుడి ఆ కాషాయం శివుడి మీద కూడా స్వామి విభూతి కురిపిస్తుంది. అని బాబా తన సంకల్పంతో ఒక ఔషధము సృష్టించి ఆ రోగ నివారణ చేసినప్పుడు అది వాని మనసులో నిరంతరము ప్రతిధ్వనిస్తూ అతని ధార్మికులుగా చేస్తుంది. దైవ కార్యమునకు మానవ కార్యమునకు ఇదే తారతమ్యం. ఇప్పుడు సాయి భగవానుడు చేస్తున్న కార్యక్రమం ఇదే. వారు లక్షల మందిని, కోట్ల మందిని ధర్మపరాయణులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశాల్లోని ప్రజలు భక్తి భావ పరవశులై సన్మార్గంలో శాంతి సౌఖ్యాలతో జీవించేలా చేస్తున్నారు. విశేషాల ధర్మ సంస్థాపన యథాహి ధర్మ చెప్పాడు. యుగానికి కాదు, ఏదో అన్నాను ఒక మాట, నేను సరిగా వెళ్ళలేదు. ఎనిబడి నేను జర్నీలో ఉన్నాను. ఏమన్నా అండి మొన్న సుధాకర్ గారు, యుగానికి కాదు ఏదో అన్నారు. ఎనిబడి మీరు వెళ్ళలేదు అప్పుడు. సో దిస్ ఈ ధర్మ సంస్థాపన అంటే. ధర్మ సంస్థాపన ఉన్నాడు, చక్రం లేదు, ఎత్తుల ఖడ్గం లేదు, ఎలా దిస్ ఈ ధర్మ సంస్థాపన. ఇది సాధారణ మానవులకు అసాధ్యమైన విద్య.
బాబా సాక్షాత్ భగవంతుడు అని గ్రహించు అని చెప్పారు ఆ యోగి, ఆ దంత వేదాంత ఆచార్య శ్రీ శివప్రకాశ్ ఆనందగిరి స్వామి వారు అని చెప్తున్న మాట వినండి. యోగులమైన మేమందరము ప్రార్థింపగా దైవము ఈ సాయి రూపం అవతరించాను అన్నమాట. సాయి భగవానుడు ధర్మ సంస్థాపన చేస్తున్నారు అని అన్నమాట ఎంత ఉన్నత స్థాయిలో ఉజ్వలంగా ఉన్నాయో కదా అంటున్నాడు ఈ రచయిత జంధ్యాల సుమన బాబు. ఆటమాజిగా రాలా. ఇటువంటి యోగులు ఎంతో మంది ఎన్నో కాలం తపస్సు చేసి సాయి భగవానుడు రూపం తీసుకొచ్చి సాయి అవటారు. మా సార్ చెప్తుంటారు లక్ష్మీనారాయణ గారు, పుట్టపుట్టలు ఉంటాయి ఏ లక్ష్మీనారాయణ అవసరమైతే అంటే అంటే ఆయన ఎంత దృఢంగా కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ మాట చెప్తాడండి. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పిన, 11వ సార్లు చెప్తున్నా. ఇఫ్ రామ థింక్స్ రామ మే కమ్, ఇఫ్ కృష్ణ థింక్స్ కృష్ణ మే కమ్, బట్ వీ వోంట్ గెట్ సాయి అవుతారు. అదేనండి ఇదే ఇంత అద్భుతమైన కొటేషన్ అండి. ఆయన సామాన్యం కాదు. కొన్ని సంవత్సరాలు పెట్టి 40 సంవత్సరాలు ప్రత్యేక ఓంకార సుప్రభాతాలు చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పెట్టిన నైవేద్యాన్ని స్వామి ప్రత్యక్షంగా స్వీకరిస్తాడు ప్రతినిత్యం. ఇంకొక మహనీయుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవన్నీ ముచ్చరించడం మీకు తెలియడం కాదండి. ఒక్కసారి పునఃస్థానం చేసుకుంటే మన విశ్వాసం ఏమన్నా అనుమాన బీజాలు ఉంటే అన్ని పోతాయనే ఉద్దేశంతో ముచ్చరించడం చేయడం జరిగిందండి. ఇది లేక కాదు, వేరే సత్సంగా చెప్పలేక కాదు. ఆ 1000తో బుక్ మేము 4వ మహనీయుడు ఈ అజీబాబా. నిన్న సాయంత్రం అండి నేను అలాగ బాల వికాస్కి వెళ్ళి కొన్ని ఫ్యామిలీస్ కి కొన్ని వర్క్ మందికి ఆ గంగా జలాన్ని నేను సంప్రోక్షించి ప్రసాదం పెట్టి నాకు తోచిన విధంగా, ఎందుకంటే యాత్రలు పోయిన సమాధానం చేసుకోవాలి దాన్ని. దానికి ఆల్రెడీ సమాధానం చేసేసింది, భోజనాలు పెట్టింది, బట్టలు కూడా పెట్టేసి మేము కూడా సమాధానం చేసుకోవాలని అనుకుని కొంతమందికి వచ్చిన విధంగా నేను ఇవ్వదలుచుకుని ఇచ్చుకుంటూ అలా వెళ్ళి అక్కడి నుంచి మా తురపాకంలో పెద్దలు స్వామికి చాలా దగ్గర, స్వామిని చాలాసార్లు దగ్గరగా చూసిన వారు, స్వామి సేవలు తరించుకున్న దంపతులు రాజలక్ష్మి రామ్మూర్తి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. నన్ను చూసి ఆనందం పొంగిపోయారండి వాళ్ళకి. ఇద్దరు కూడా ఏమో 80, ఆయన 87, అమ్మ 82. ఆ కుంభమేళ రక్ష నేను నా చేతితో గాయత్రి మంత్రంతో కట్టడం జరిగిందండి. నేను భూమి అడిగింది, సార్ కాఫీ అంటే కాఫీ తాగి వెళ్ళాను. అంటే ఒక 10 నిమిషాల్లో డిన్నర్ పెడతా అని చెప్తుందండి. నేను ఆశ్చర్యపోయిన గిరిజ, 83 సంవత్సరాలు ఆవిడ 15 నిమిషాల్లో ఇడ్లీ, చట్నీ, సాంబార్, అద్భుతమైన సాంబార్ అండి. ఈ సాంబార్ అంటే నాకు సుందరంలో సాంబార్ గుర్తుకొస్తుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్ అమ్మా. మనం బాగా స్విగ్గీలు, ఇంకేమో ఏమంటారు ఏంటి, జొమాటోలు, టమాటోలు, వంకాయలు అలవాటు అయిపోయింది. జొమాటోను, టొమాటోను, లేకపోతే జీమాటో, ఆమాటో. 15 నిమిషాల్లో ఇడ్లీ అండి. ఇడ్లీ, చట్నీ, అద్భుతమైన సాంబార్ చేసుకొచ్చి నాకు డిన్నర్ దగ్గరకు వచ్చిన తల్లిలాగా పెట్టింది. కొత్త ఇడ్లీ కానీ అక్కడి నుంచి ఇంకొక బాల వికాస్ కేంద్రం రావడం జరిగింది. ఆ సెంటర్ యజమాని ఈ మధ్య 15 రోజులు హాస్పిటల్లో ఉన్నట్ట. అపోలోలో నేను యాత్రల వల్ల వెళ్ళలేకపోయింది. మా మేడం చెప్పింది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి స్వామి విభూతి ఏమంటే వాళ్ళ ఇంటికి లాస్ట్ ట్రిప్ అనమాట. అట్లా నేను పోయడం ఉన్నారు. ఒక శ్రీమూర్తి ఉంది. ఐ నోటీస్ గా షీ ముస్లిం. అడిగాను, అమ్మ మీరు అంటే ఊరికనే వేరే రకంగా భావించకుండా మేము ముస్లిం అంటే అవునమ్మ. ఇప్పుడు అందరు నుంచున్నారు గృహస్థుల ఫ్యామిలీ అందరికీ, వాళ్ళందరికీ కూడా సంప్రోక్తి చేసి ఆ బాల వికాస్ సెంటర్ వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఆవిడేం చేసింది, యజమానురాలు ఆ ముస్లిం త్రిమూర్తిని పిలిచి ఇంకొక గ్లాస్ లో గంగాజలాన్ని నింపి ఆవిడకి ఇచ్చిందండి. పొంగిపోయింది ఆ ముస్లిం త్రిమూర్తి గంగాజలాన్ని సంప్రోక్షించారు. అటువంటి ఉన్నతమైన సంస్కృతి సంస్కారాన్ని మనం డెవలప్ చేసుకోవాలండి. అందులో దిస్ యూ కెన్ ట్రై టు కంక్లూడ్ టుడే. ఈ హజీ బాబా
1968 ప్రాంతంలో పాకిస్తాన్లో 92 సంవత్సరాల వయసు గల హజీ బాబా అనే ముస్లిం ఫకీరు ఒకరు నివసిస్తుండేవారు. ఆయన ఆశ్చర్యకరమైన శక్తులు గలవారు. ఆయన తన దివ్య శక్తులతో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించారు. డాక్టర్ గాడియా మహాశయుడు ఆఫ్రికాలోని నైరోబిలో వైద్యుడిగా పనిచేస్తున్నప్పుడు హర్జీభాయ్ పటేల్ అనే మిత్రుడు ఒకసారి వైద్య సలహా కోసం డాక్టర్ గారిని తన ఇంటికి ఆహ్వానించాడు. సరే అని డాక్టర్ గాడియా వారి ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ మిత్రుడు కాళ్ళు కట్టుబడిపోయి మంచానికి అతుకుపోయి ఉన్న తన కుమారుని చూపించి అతనికి ఎలాగైనా మంచి వైద్యం చేయమని ప్రార్థించాడు. మనం ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికైనా గుర్తుందండి? మనం 2-3 సార్లు ముచ్చరించుకున్నాం. ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికైనా గుర్తుకొస్తుందా? మనం అద్భుతమైన ఎపిసోడ్ లో మనం ముచ్చరించుకున్నాం మహనీయుడి గురించి. ఎనిబడి? చదివి ఉండరు. సుధాకర్ గారు అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఐ బ్రీఫ్. నేను మొదలు పెడతాను, ఎవరైనా గుర్తుంటే రికలెక్ట్ చేసుకోండి. అద్భుతమైన ఫేమస్ డాక్టర్ అండి. కాన్ఫరెన్స్ పని మీద వెళ్తున్నాడు, వెళ్ళాలి ఖచ్చితంగా. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, దిగాడు. అక్కడి నుంచి కారులో ప్రయాణం చేయాలి. వాతావరణం అనుకూలంగా లేదు, బట్ హీ హాజ్ టు గో. కారణాంతరం వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల ఎక్కడో ఒక పల్లెటూరు దగ్గర ఒక అపార్ట్మెంట్ ముందు ఆగటం జరిగింది. ఆ వర్షాన్ని తట్టుకోలేక లోపలికి తలుపు కొడితే లోపలి నుంచి ఒక పేద స్త్రీ మూర్తి ఎవరో వచ్చారు. ముగ్గురు ఉన్నారు ఆ ఇంట్లో. ఆ మూడవ అతని పరిస్థితి ఇప్పుడు మనం చెప్పుకున్న పిల్లవాడి పరిస్థితి. ఏం పెడదామంటే ఏం లేదు. రొట్టె లాంటిది ఏదో ఉందో, బన్ ఉంది, ఏమో ఇటువంటి దాన్ని పెట్టేశారు, ఏదో ఇచ్చారు. అతను ఆవిడ ఇచ్చిన నుంచి మీరు స్తోత్రాలు చేస్తూనే ఉంది. ఆయన కూడా రాత్రిపూట పెద్ద గొప్ప డాక్టర్, ఫేమస్ వరల్డ్ డాక్టర్, వరల్డ్ ఫేమస్ డాక్టర్, న్యూరో సర్జన్. ఎవరికైనా గుర్తుకొచ్చేదా? ఓకే, ఐ విల్ కంటిన్యూ. సో అయిన తర్వాత, ఏంటమ్మా నువ్వు ఎంతసేపు, నువ్వు చెప్పినంతసేపు ఏదో ప్రార్థన చేస్తున్నావు అంటే, అవునండి నాకు లేగలేక ఒక కుమారుడు కలిగాడు, వాడు మంచానికి అడుకుపోయాడు. ఎవరో మహనీయుడు ఉంటాడట, ఆయన పేరు ఈయన పేరు, ఎవరైతే ఇంటికి వచ్చారో ఆయన పేరు నాకు తెలియదు, డాక్టర్ పేరు. ఎవరో ఉన్నట్టు ఆయన దగ్గర పోదామంటే, మేము పేదరికం స్థితిలో ఉన్నాము, ఆ మహనీయుని ఎట్లా కలవాలి, ఎవరు ముందుకు రావాలి, ఎవరు సాయం చేయాలి అని నేను నా ప్రేయర్స్ చేసుకుంటున్నా. మీకు నా ఇంట్లో బన్ను గంజి పోసాను అంటే, అమ్మ మీరు ఎవరి దగ్గర పోదాం అనుకుంటున్నారో ఆ ఫేమస్ సర్జన్ నేనేనమ్మా, నేను అరేంజ్ చేస్తానమ్మా, నేను మీకు పంపిస్తాను, నేను సహాయం చేస్తాను, మీ పిల్లవాడిని హాస్పిటల్ ఎలా రావాలి అంతా నేను చూసుకుంటాను అని ఆ పిల్లవాడిని, మంచానికి పరిమితమైన పిల్లవాడిని తన హాస్పిటల్ తీసుకుపోయి తను సర్జరీ చేసి అతనికి స్వస్థత కలిగించాడండి. ఫ్యాంటాస్టిక్ ఇన్సిడెంట్ అండి. ఇది కల్పన కాదు, జరిగిన కథ. 1-2 సార్లు నేను గ్రూప్ లో పెట్టాను. డాక్టర్ గాడియా అతని పరిస్థితిని పరిశీలించి, ఇది ఏ మందులకు తగ్గేది కాదు, నేను విష్ణుప్రియ దగ్గరికి, ఆ బొంబాయిలో డివోట్ ఎవరండి, ఓ లేడీ మర్చిపోయినా, ఓ లేడీ ఉంటుందండి, మీరు మర్చిపోయినా, అది రావట్లేదు మనకి. ఎవరు చెప్పలేదా బొంబాయిలో లేడీ మన డివోటీ అండి. వాళ్ళ అత్తగారు ఎన్ని తీసినా పడేది, మా ఇంటికి కూడా వచ్చింది. మళ్ళీ ఎవరన్నా బాబు, ఎవరు గుర్తులేదా? పల్లవి అండి, ఐ రికలెక్ట్ మైసెల్ఫ్. బాంబే పల్లవి. ఆ బాంబే పల్లవి నాకు చెప్పింది ఒక రోజు, నేను హాస్పిటల్లో సర్వీస్ చేస్తాను సాయిరామ్, ఒక నీరో తను ఉన్నాడు, ఒకసారి అది
మరి విష్ణుప్రియ వాళ్ళని చూపిస్తారంటే ఆ అమ్మాయి కదిలే పరిస్థితి లేదంటే నేనే తీసుకెళ్తాను సాయిరాం అని అంది పల్లవి, బాంబే పల్లవి. సో తీసుకెళ్ళింది, చూశాడు. ఆ అమ్మాయి కనీసం డాక్టర్ తెలుసు, ఇతను కూడా ఒక యంగ్ న్యూరో సర్జన్. ఆ అమ్మాయి చూసిందో చెప్పాడు అనమాట, ఇది బహుశా ఇది చాలా మంది చూపించారమ్మా, దీనికి ఏదో ఒక లక్షల్లో ఒక్కరికి వస్తుంది, 2-3 లక్షల్లో ఇటువంటి ప్రాబ్లం ఒక్కరికి వస్తుంది, దీనికి మనం చేసేది లేదు అని ఉన్న ఫ్యాక్ట్ చెప్పాడండి. డాక్టర్ గాలి అతని పరిస్థితి పరిశీలించి, ఇది ఏ మందులకు తగ్గేది కాదు, ఇక మందుల విషయం మర్చిపోండి, ఇది ఒక్క భగవంతుని అనుగ్రహం వల్లనే, ఆ అమ్మాయి మాటలు ఇక్కడ చెప్తున్నాను, ఇది ఒక్క భగవంతుని అనుగ్రహం వల్లనే నయం కావాలి. గత 1.5 years బట్టి ఆ అమ్మాయి సంవత్సరానికి 2 సార్లు ఐసీయూలో అడ్మిట్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టిన పరిస్థితి తప్పించాడు స్వామి ఆ అమ్మాయి మనకు పరిచయం అయిన తర్వాత. నాకు నమ్మకం అనమాట, ఏదో రోజు అమ్మాయి కుర్చీ నుంచి లేదు నడుస్తుందనే పరిపూర్ణ విశ్వాసంతో అయితే ఉన్నాను. నా విశ్వాసం ఉంటే తప్పే ఉందండి. బట్ నేనేం అడగలేదు స్వామిని, నేనేం అడగను కూడా, ఎవరి గురించి కూడా ఏం అడగను. ఎందుకంటే ఎందుకు అడగాలో ఆయన తెలియదా, నా అవసరాలు తెలియదు ఆయనకి. చాలా మంది అంటుంటారు అన్నమాట, ఆయన ఎవరు ఆస్క్ ఎనీథింగ్, అడగాలని అవసరం లేదు ఆయన. నాకు లోపలైతే ఫీలింగ్ అయితే ఉంది ఆన్ ఫైన్ మార్నింగ్, ఎందుకంటే నేను కొత్తగూడెంలో చూశాను, చచ్చిపోతాడు పార్కిన్సన్ తో 40 రోజులు ఉపవాసం చేసి నా దగ్గరకు వచ్చిన సాయి అనే అతను ఒక రోజైతే తెల్లారుతుందా లేదా భయపడిపోయి రూమ్ లో మిగిలిన 2 ముసలి భయపడుతుంటే ఆయన రూమ్ లో భజన పెట్టిన, సెక్రటరీ లేదు. మరి ఏమన్నా రాత్రి అయితే ఏందిరా బాబు నేను లోపల నా తప్పను. అటువంటి వ్యక్తి నేను ఢిల్లీ పోయి వచ్చాను, ఢిల్లీ పోయి నా బ్యాడ్ కంటే నేను లోకల్గా ఢిల్లీకి వెళ్ళి రిటర్న్ జర్నీలో ఉన్నాను. మన ఫైన్ మార్నింగ్ పొద్దున్నే లేట్ చేస్తే మామూలుగా నడుచుకుంటూ ఓంకార సుప్రభాతం చేసుకుంటూ ఆ దేవునికి దీపారాధన చేస్తాను. మరి చేసేసి అక్కడ సాయి గాయత్రి బాబా విగ్రహం గాయత్రి, నేను మామూలు అయిపోయాను, నేను ఈ ఆశ్రమంలో ఉండను, ఈ ఆశ్రమం నా ఉండదని వెళ్ళిపోయాడు. బ్యాడ్ లక్ ఆ రోజు నేను అక్కడ లేకపోవటం అండి. అతను పేరు సాయి అండి. అతను అంటుంటాడు, నేను ఏం చెప్పినా నాకు ఆమోద ముద్ర వేసే వ్యక్తి, మిగిలినంత లోకాభిప్రాయం కావాలి. వాళ్ళు న్యూస్ పేపర్లు, ఈనాడు, ఆంధ్రప్రభ ఇవన్నీ ప్రక్షాళన చేస్తుంటారు. ప్రతి అక్షరం కూడా, ఏ అక్షరం కూడా వదిలిపెట్టకుండా పొద్దున్న రాత్రిలో నవలేస్తారండి, పొద్దున్నే మళ్ళీ కొత్త పేపర్లు వస్తాయి కదా నవలడానికి. ఏం చెప్పినా ఆమోదం, సత్యం. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పినా సత్యం అంటాడండి. అతన్ని అలా లేచిపోయినప్పుడు ఈ అమ్మాయి ఏదో రోజు నడుస్తుంది, నాకైతే విశ్వాసం ఉంది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ భగవాన్, ఈ యొక్క భగవంతుని అనుగ్రహం వల్లనే నయం కావాలి. ఈ సత్యసాయి బాబా వారు సాక్షాత్ భగవంతుడు కాబట్టి ఈ విషయంలో వారు మనకు సహాయం చేయవచ్చు. ఇంకా మహర్షులు, యోగులు, సిద్ధ పురుషులు ప్రారంభ కర్మను మార్చడం వంటివి చేయగలరు. దానికి ఏంటి నేను చెప్పాడు భగవద్గీత, ఏంటి ఆ లిఫ్ట్ భగవద్గీత. దానికి ప్రార్థన ఒక్కటే మనం చేయవలసింది. దట్స్ వై ఐఎమ్ ప్రేయింగ్. నిన్న నా పక్కన ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ చాలా యంగ్ డైనమిక్ డాక్టర్ చేస్తోంది, వెరీ యూత్, డైనమిక్ యూత్, బాలయ్య గారి గురు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ బాగలేదు, నాకు అంకుల్ మా నాన్నగారు బాగలేరు, మా నాన్నగారిని మీ ప్రేయర్స్ లో ఇంక్లూడ్ చేయరా అంది. తప్పకుండా, నాకు అదే ఆనందం, అదే పని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరి గురించి ప్రేయర్ చేయమంటే నాకు మహదానందం. కొన్ని రోజులకు పాకిస్తాన్ లోని కరాచీ నుంచి హజీబాబా మహాశయుడు నైరోబీకి వచ్చారు. హర్జీభాయ్ పటేల్ తన కుమారుని ఆరోగ్యం కోసం హజీబాబాను ఆశ్రయించాడు. ఇప్పుడు హజీబాబా ఎంతో దయతో వారింటికి వచ్చి అతను చూసి అతని పక్కన కూర్చుని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, నేను రుద్రలో చదువుకున్నాం, పంచభూతాలు అన్నిటికీ ఆధారపడిన ఆకాశం, కానీ ఆకాశం మీద ఆధారపడం. అన్నిటికంటే జ్యేష్ఠాయ ఆకాశ, కనిష్టాయ భూమి, జ్యేష్ఠాయ వదిలేసి కనిష్టాయ డిపెండింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్. ఇల్లు కట్టుకోవాలన్నా, పంటలు పండించుకోవాలన్నా, గుళ్ళు గోపురాలు కట్టాలన్నా, ఏం చేయాలన్నా వీళ్ళు డిపెండ్ ఆన్ ఎర్త్. కనిష్టాయ జ్యేష్ఠాయ ఆకాశ, ఈ భూమి కంటే కూడా పైన ఉన్నతం జలము.
జలములోంచి భూమి వచ్చింది, బట్ జలం మీద ఆధారపడట్లేదు. ఆ జలం మనకి పనికిరాదు, కానీ భూమి మీద జలం మనకు ఆధారభూతమైంది. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి కొద్దిసేపు ధ్యానం చేసి, నైరోబికి 70 మైళ్ళ దూరంలోని కిసుము దర్గా నుంచి నాకు పిలుపు వస్తోంది. మనం వెంటనే నీ కుమారుని తీసుకుని అక్కడికి వెళ్దాము అని అన్నారు. వెంటనే హర్జీభాయ్ పటేల్ తన కుమారుని తీసుకుని బాబా పరివారంతో కార్లలో వ్యాన్లలో ప్రయాణమై కిసుము దర్గా చేరుకున్నారు. కడప దర్గా చాలా ఫేమస్, వెళ్ళే ఉంటారు ఎవరు, చాలా ఫేమస్ అండి, దగ్గర వాళ్ళకి తెలుసు. కడపలో ఒక దర్గా ఉంటుంది, అని ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు. ఏమైనా వెళ్ళారా ఎనీబడి దగ్గర ఉన్నవాళ్ళు? మీరు వెళ్ళారు వెరీ నైస్ సార్. మీరు వెళ్ళని క్షేత్రం ఉండదు. మన తిరుపతి వెళ్ళారు, మన తిరుపతి వెళ్ళారు, మన పుట్టుపతి వెళ్ళారు సార్. మీకు అంత ఓపిక? గ్రేట్. హజీబాబా హజీబాబా ఆ బాలుని దర్గా ముందు పడుకోబెట్టమని ఆదేశించి అల్లాహు అక్బర్ అని గట్టిగా కేక వేశాడు. అంటే తక్షణమే పక్షవాతంతో సంవత్సరాల నుంచి కదలలేక నిర్జీవంగా ఉన్న బాలుడు ఒక్కసారిగా లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ దివ్యలీల చూసిన అక్కడి వారు ఆనందం పట్టలేకపోయారు. హజీబాబా దివ్య శక్తికి ఇది ఒక ఉదాహరణ. మరొకసారి ఈ హజీబాబా ఆఫ్రికాలో డాక్టర్ గాడియా ఇంటికి వచ్చారు. అనుకోకుండా ఆ సమయంలో ఆయన దర్శనానికి దాదాపు 500 మంది భక్తులు వచ్చారు. హజీబాబా ఆదేశంపై గాడియా భార్య తాను వండిన కొద్ది ఆహారాన్ని అందరికీ వడ్డించింది. ఆశ్చర్యం, అందరూ తృప్తిగా భోజనం చేశాక ఇంకా పదార్థాలు చాలా మిగిలి ఉన్నాయి. తను వండటం తన కర్తవ్యం అండి, వండింది సరిపుచ్చడం భగవంతుడి యొక్క అనుగ్రహం. వండకుండా ఇవ్వమంటే ఇస్తాడేమో ఎవరికని, సుప్రీం డివోటీకి. వండటం మాత్రం ముఖ్యం. ఒకళ్ళొక ఇద్దరికి వండాలి. ఆ ఒకళ్ళని 2ని 100 మందికి సరిపుచ్చామంటే హీ విల్ అగ్రీ అవుతుంది. అంతేగాని గిన్నెలాగా ఉంచిన పదార్థాలు నింపుతాడు కొంతమందికి. మన భక్తి ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన ఎంటీ వెసల్స్ ఆల్సో ఈ కెన్ ఫీల్ ఇట్. హజీబాబా సంకల్పం అటువంటిది. అంతేకాక ఆయన దర్శనం చేసుకున్న వందలాది మంది భక్తులకు వారి అస్వస్థలు తొలగిపోయి ఆరోగ్యవంతులై ఒక దివ్య శక్తి వారి శరీరాల్లో ప్రవేశించినట్లు వారికి అనుభూతి కలిగింది. ఫైనల్ గా ఆ హజీబాబా మహాశయుడు ఇలా అన్నారు: నాకు దివ్య శక్తులు ఉన్నాయి, కాకపోతే నా శక్తి కరాచీ, తూర్పు ఆఫ్రికా, ఇంగ్లాండ్ మరికొద్ది దేశాలకే పరిమితమై ఉంది. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆయన ప్రభావానికి హద్దులు లేవు. ఆయన ప్రపంచమంతటా పనిచేస్తుంటారు అని పలకటంలో హజీబాబాకు సత్యసాయి బాబా వారి పట్ల అపారమైన భక్తి గౌరవములు వెల్లడవుతున్నాయి అన్నారు సోమన్ బాబు గారు. మనం ఎంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలండి? ఫైనల్ గా స్వామి చెప్పిన మాట మధ్యలో డబ్బాలు కొట్టి కొన్ని క్యాప్షన్స్ వేశారన్నమాట మధ్యలో కొన్ని చోట్ల. దిస్ ఇస్ ద సెకండ్ కొటేషన్. అవతార తత్వ ప్రకటన. భగవంతుడు అందరిలో ఉన్నాడని ప్రకటించడానికి ఈ అవతారం దిగి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రమిద ఉందండి, నూనె ఉంది, వత్తి ఉన్నా, దీపం వెలిగించేవారు ఎంతమంది ఎంత అవసరమో ఇది అంతే. తన అనంత విభవాన్ని వెల్లడి చేయటానికే కాక
యావత్ మానవాళిపై తన ప్రేమను కురిపించడానికే. ఇందాక మొత్తం ఆవిడ చెప్పిన బాధ అంతా ఆవిడ మొత్తం సంగ్రహం అంతా ప్రేమ మీదే ఎసెన్స్. యావత్ మానవాళిపై తన ప్రేమను కురిపించడానికి ఈ అవతారం వచ్చింది. అయినా స్పూన్ తీసుకెళ్తే స్పూన్ ఇస్తాడు, గ్లాస్ తీసుకుపోతే గ్లాస్ ఇచ్చాడు. ఇప్పుడు నేనంటే కుంభమేళ అంటే ఈసారి అక్కడ పరిస్థితి, నేను లాస్ట్ టైం 12 సంవత్సరాల క్రితం పోయినా 10 లీటర్ల క్యాన్ మోసుకొచ్చుకున్నా. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు నేను మొయ్యలేకపోతే ఎవరో సార్ నేను హెల్ప్ చేయనా అన్నాడు పాపం. ఇది జరిగిన ఫ్యాక్ట్ అండి. ఇప్పటికే మా ఇంట్లో క్యాన్ 10 లీటర్స్ క్యాన్. కానీ ఈసారి కారణాంతరాలు అంతగా ఆ మోతాదులో తెచ్చుకోలేకపోయానండి. నాకు తెలుసు మళ్ళా కుంభమేళ పోలేనని చెప్పి. బట్ అది బస్సు కనుక అందులో నా పక్క సీటు ఖాళీగా ఉంది. నాకు 2 బ్యాగులు మరి నీళ్ళు తెచ్చుకోవడం బాగానే ఉంది. అక్కడి నుంచి 1600 కిలోమీటర్ జర్నీ. మరి బస్సు అంటే ఒడిదుడుకులు ఇప్పుడులాగా లేవు రోడ్లు 12 సంవత్సరాల క్రితం. నౌ హ్యాడ్ ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ రోడ్ ఆఫ్ 1600 కిలోమీటర్. ఆ రోజుల్లో జబల్పూర్ 230-40 కిలోమీటర్లు మేము మా బస్సు పడవలాగా ఊగిందండి. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. డ్రైవర్ చెప్పాడు తెల్లవారులు బస్సు పడవలాగానే ఊగుతుంది, మీరు నిద్రపోండి. చిన్న క్యాన్ తెచ్చుకున్నానండి. సో నేను స్పూన్ తీసుకుపోతే స్పూన్ ఇస్తాడండి, గ్లాస్ తీసుకుపోతే గ్లాస్ ఇస్తాడండి, టంబ్లర్ తీసుకుపోతే టంబ్లర్ ఇస్తాడండి, ట్యాంక్ తీసుకుపోతే ట్యాంక్ నింపుతాడు. ఆయన ప్రభావానికి హద్దులు లేవు. ఆయన ప్రపంచమంతటా పనిచేస్తున్నారు అని పలకటంలో అజీబాబాకు సారీ బ్యాక్ వెళ్ళాను, సరే అండి. యావత్ మానవాళిపై తన ప్రేమను కురిపించడానికే ఈ అవతారం వచ్చింది. అయినా ప్రతి వ్యక్తి తన వద్దన పాత్ర పరిమాణానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. లేకపోతే బంగారు గని తవ్వుకోవచ్చు. ఎవడు ఎంత మోసుకోవాలో ఎంత మోసుకోగలో అంత బంగారం తవ్వుకోవచ్చు. అంత లిమిటేషన్ పెట్టలే ఆయన. నాకు తాళాలు కూడా లేవు. ఇందాక తాళం అన్నమాట, తాళం ఆయన లాక్ మన దగ్గర పెట్టుకున్నాడు. మనం ఇగ్నోరెన్స్, మన అజ్ఞానం తొలగించే లాక్, బట్ మనం అది అడగమే, అది వదిలేసి అని అడుగుతాం. సో పిండి కొద్ది రొట్టెలాగా మనం ఎంత పిండి వేస్తే అంత పెద్ద రొట్టె వస్తుందండి. మరి ఎంత పిండి వేసుకోవాలో, ఎంత రొట్టె తినాలో మనకే వదిలేశారు స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.